వట్టి చేతులతో వెళ్ళటం, రావటం, ఖాళీ కడుపున ఉంచటం లేక పంపించటం మన సాంప్రదాయంలో లేదు. అదే మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. వట్టి చేతులతో వెళ్ళటం చెయ్యం, పంపించటం కూడా చెయ్యం. ఖాళీ కడుపున మరుముఖ్యముగా ఎవరిని కూడా పంపించము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతిథిగా వెళ్ళామనుకోండి, ఖాళీ చేతులతో వెళ్తామా? పండో ఫలమో, ఒక వస్తువో వస్త్రమో పిండి వంటలో ఏదో ఒకటి వెంట పెట్టుకొని వెళ్తాం. మన ఇంటికి వచ్చిన వారిని మనం చెప్పే మాట ఏమిటి? ముందు చేతులు కాళ్ళు కడుక్కోండి, భుజిస్తూ మాట్లాడవచ్చు. లేకపోతే వెంటనే ఒక గ్లాసు మజ్జిగో, ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఒక గ్లాసు ఇదేమంటారంటే కోకో కోలానో ఏదో ఒకటి ఇచ్చి ముందు త్రాగు, తర్వాత మాట్లాడదాం, కూర్చో, కొంచెము నెమ్మదించు అని మనం కూర్చోబెడతాం, ఆతిథ్యాన్ని ఇస్తాం. అనగా అతిథులను స్వీకరించటము, ఆతిథ్యాన్ని స్వీకరించటము, అలాగే అతిథులు వచ్చినప్పుడు గౌరవించుకోవటం కూడా మన యొక్క సంస్కృతిలో భాగమే. ఒక నానుడు ఉంది, ఇన్ని చేసినా అతిథులు రాగానే గౌరవిస్తాము, ఖాళీ చేతులతో వెళ్ళము, ఖాళీ కడుపుతో పంపించము. ఇన్ని చేసిన ఒక సామెత ఉంది, అడగనిదే. ఎంత వ్యతిరేకమో చూడండి, ఎంత వ్యతిరేకమో చూడండి. ఖాళీ చేతులతో వెళ్ళము, ఖాళీ కడుపుతో పంపించము. అతిథులు రాగానే స్వీకరించి కూర్చోబెట్టి ఒక గ్లాసు మజ్జిగో ముందు అన్నం పెట్టి లేకపోతే ఏదో ఒకటి తయారు చేసి ఒక కప్పు కాఫీ ఇచ్చి మాట్లాడతాం. సామెత ఏమంటుంది? అడగనేదే అమ్మైనా పెట్టదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులు మనమే ఇంతగా గౌరవించుకుంటే అతిథులను, ఎవరినైనా సరే, తన ఇంటి వారిని, మరి దేవుడు ఎలా చూస్తాడు? అమ్మ అయితే అడగనిదే పెట్టదు, కానీ ఈ ప్రభు అయితే అడగక ముందే పెట్టగలడు. నీ పెదవేమిటి మాట రానక్కర్లేదు, ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు చెప్పనక్కర్లేదు, నిన్ను చూసే గ్రహిస్తాడు నీకేమి కావాలో. అదే ఈనాటి ప్రసంగంలో మొదటి అంశము. ప్రభువుని అడగకపోయినా నీకు ఏమి కావాలో తెలుసుకొని ఇచ్చేవాడు, దీవించేవాడు నీ దేవుడు. అడగకముందే అక్కర్లు ఎలిగిన అమ్మ మన దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుటను చూచి అండర్లైన్ చేసుకోవాలి. ఆయన పిలుపుతో వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చేదము? వచ్చారా వాళ్ళు? గమనించండి, ఆయన యేసు దగ్గరకు వచ్చారా? వచ్చుటను చూచి, ఆయన ఇంకా సమీపించలేదు. వాళ్ళు వచ్చి కూర్చొని కనీసం ఒక అర్ధగంట కూడా వాక్యం ఆలకించలేదు. ఈ సువార్త ప్రకారము ఆయన చెంతకు రానే రాలేదు, వచ్చుటను చూచి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిష్యులతో యేసు ప్రభు మొత్తం కూడా వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్తున్నారని తెలిసి అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చారు. ప్రశాంతంగా ఒడ్డు చేరి జస్ట్ అలా కూర్చున్నాడు అంతే. కూర్చొని అలా చూడగానే గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రభుకు వచ్చిన మొదటి సందేహం ఏమిటి? వీరు భుజించుటకు కావలసిన ఆహారాన్ని ఎక్కడి నుండి మనము తీసుకుని వస్తాము. విషయం ఏమిటంటే, రావటముతోనే ఆయన కంట పడగానే వాళ్ళకి ఏమి కావాలో గ్రహించారు. కాలి నడకన వస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంత దూరం ప్రయాణం చేశారో తెలియదు, ఎలా అంచనా వేశారో తెలియదు. ప్రభు ఇక్కడ నుండి ఖచ్చితంగా మరొక ఊరు ఆదరికే వెళ్తారు, అటే వస్తారని ఎలా కాచుకుని ఉన్నారో తెలియదు. ప్రభు నాకు తెలుసు, వీళ్ళు ప్రయాసపడి ప్రభు దగ్గరకు వస్తున్నారని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, అడగనిదే అమ్మాయినే పెట్టదు, కానీ అడగక ముందే నీకేమి కావాలో తెలిసిన వాడు నీ దేవుడు. ఆయన కంట పడితే చాలు నువ్వు.
ఆయన కనుసన్నలో నువ్వు ఉంటే చాలు, నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. ఇంకొక సందర్భంలో అంతకంటే ముందు అధ్యాయంలో చూస్తే 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఒకసారి చదవండి. ఒక రోగిని చూచి యేసు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాక కూడా అండర్లైన్ వచ్చుటను చూచి అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడేమో యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని ఈ రోగి అడగలేదే. ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఎక్కడ కింద మెట్టు దగ్గర ఉండవలసిన వాడు గబవ పై మెట్టు దాకా రాలేదే. ప్రభు ముందు సాగలపడలేదే. ప్రభువా, నేను ఎప్పటి నుంచో ఉన్నానయ్యా, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను, నన్ను బాగు చేయయ్యా, స్వస్థపరచయ్యా అని ఈ మనిషి పెదవి విప్పి ప్రార్థన చేశాడండి. ఆయన చూడలేదు, ప్రార్థించను లేదు, బ్రతిమాలను లేదు. ప్రభువే చూశాడు, ఏమి కావాలో తెలుసుకున్నాడు. చూసిన వెంటనే చిప్పు గనక ఎలా రీడ్ అవుతుందో ఆ వ్యక్తిని చూడగానే ఆ చిప్ అంతా కూడా కనబడుతుంది. హిస్టరీ మొత్తం బహుకాలము నుండి ఇక్కడే ఉన్నాడు, హిస్టరీ మొత్తం తెలుసుకున్నాడు. ఆయన అడగక ముందే ఈయన ఒక అడుగు ముందుకేసి నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కనుసన్నల్లో నువ్వు ఉంటే చాలు, ఆయన చెంత నువ్వు చేరుకోగలిగితే చాలు, కనీసం ఆయన వైపు వస్తున్నావు అని ఆయన తెలుసుకుంటే చాలు. నీకున్న ఏ కొరతైనా సరే ఆ సమయానికి నీకు ఏది కావాలో నువ్వు అడగక ముందే ప్రభు ఖచ్చితంగా తీరుస్తాడు. నీది ఒకటే ధ్యేయం కావాలి, ఆయన చెంత ఉండాలి, ఆయన వాక్యాన్ని ఆలకించాలి, ఆయన కనుసన్నల్లో కంటపడాలి అని మాత్రమే నీకు తెలిసి ఉండాలి. అదే నీకు ధ్యేయం, అదే నిన్ను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్త్రీలలో ఉన్నటువంటి గొప్పతనం, పుట్టింటికి వచ్చి పుట్టింటికి వెళ్ళి ఖాళీ చేతులతో వెళ్ళిన కూతురు కానీ, అలగకుండా వెళ్ళిన అక్కలు కానీ, ఏది చేత పట్టుకోకుండా పోయిన చెల్లెళ్ళు కానీ ఉండరు. ఉంటారా? కొంతమంది ఉంటారు. వీళ్ళే ధనవంతులైతే పాపం నాన్నోళ్ళు పేదోళ్ళు అనుకో, వీళ్ళే ధనవంతులైతే అడగకుండా వెళ్ళిపోతారు. పుట్టింటి వాళ్ళు ఏది పెట్టినా చీరైనా చాలు సంబరపడిపోతారు. పోగానే ముందు చెప్పేది ఏమిటి? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టారు, మా తమ్ముడు పెట్టాడు, మా అన్నయ్య పెట్టాడు, మా అమ్మ పెట్టింది నాకు, ఇదే. యోగక్షేమాలు ఏమీ చెప్పదు. అదొక సంతోషం అంతే, పట్టుకుపోవాలి ఏదో ఒకటి. రెండోది ఏం చేస్తారు వీళ్ళు? మనం కనుక వెళ్ళామనుకో, అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ అది పాతదో కొత్తదో ఏదైనా సరే తీసుకువెళ్ళు, ముందు తీసుకువెళ్ళు అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి తల్లిని ఈ సువార్తలో చూస్తాం. మొదటి విషయము, చూసి కనుగొని నీ అక్కర్లు తీర్చేవాడిని దేవుడు. రెండవది, ఒక తల్లి హృదయం, ఒక స్త్రీకున్న గొప్పతనాన్ని ఈ యొక్క సువార్తలో చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవానికి ఎక్కడవి? అమ్మ ఇచ్చినవే కదా. 6వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదవండి. ఒక బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు కలవని ఆంధ్రేయ గారు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నా ప్రశ్న అదే, అందరి దగ్గర లేవు కదా, ఎవరి దగ్గర లేవు కదా, అందరూ ఖాళీ చేతులతోనే వచ్చారు కదా, అన్నం పెట్టాలంటే అక్కడ ఏమి దొరకదు కదా. కానీ ఈ పిల్లవాని దగ్గర మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు ఎలా ఉన్నాయి? ఎవరు పంపించారు? ఖచ్చితంగా ఒక తల్లే, వాళ్ళ యొక్క అమ్మగారే ఖచ్చితంగా ఇచ్చి పంపించుంటుంది. మనం ఏమైనా అనుకోవచ్చు, నువ్వు మధ్యాహ్న భోజన పథకం అనుకుంటావా, లేకపోతే పనికి పోతుండే పట్టుకొని పోయే క్యారేజ్ అనుకుంటావా, బడికి పంపిస్తున్నటువంటి బాక్స్ అనుకుంటావా, ఏదైనా పర్వాలేదు. కానీ నా దృష్టిలో, నా కోణంలో ఏమిటంటే, ఈ తల్లి పంపించి ఉంటే నిజముగా నా ఆలోచన ప్రకారం, అయ్యా యేసయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నేను రాలేనురా, నాకు పనులు ఉన్నాయి, కనీసం నువ్వన్నా వెళ్ళు, వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళు. ఆయన చిన్న చిన్న ప్రసంగాలు చెప్పడు, ఆయన చిన్న చిన్న ప్రసంగాలు చెప్పడు, చెప్తే ఒక రోజంతా చెప్తూనే ఉంటాడు.
చెప్తే ఒక 3 రోజులు చెప్తూనే ఉంటాడు ఆయన. ఇంకా అన్నం గురించి నీళ్ళ గురించి మాటలు ఉండవు ఆయన దగ్గర. బెటర్ నువ్వు పట్టుకొని వెళ్ళు అని ఆ తల్లి ఇచ్చిందేమో. ఆ బిడ్డ ఆకలిగా ఉండకూడదని గ్రహించిన తల్లి ఇచ్చి పంపించింది ప్రభు దగ్గరికి. నిజంగా ఇదే ఆ తల్లి ఉద్దేశం అయితే ఆ తల్లి ధన్యురాలే. ప్రభు దగ్గరికి పంపించిన స్త్రీ, ప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు అందించినటువంటి స్త్రీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న పిల్లవానిలో 3 గుణాలు మనం చూడాలి. 1, నిస్వార్థముగా పంచుకున్నాడు. ఎవరి దగ్గర లేదు, నా దగ్గరే ఉంది, అందరూ ఆకలితో ఉన్నారంటే ఏం చేస్తాం? తల ఒక ముక్కిస్తామా? వమ్ము ఇది కూడా అయిపోతే మళ్ళీ రేపొద్దు నాకు ఉండదేమని చెప్పేసి జేబులో పెట్టుకొని మెల్లిమెల్లిగా తుంచుకొని తింటాం, మెల్లిమెల్లిగా, అది ఎవరు కనపడకుండా. కానీ ఈ బాలునిలో ఉన్న గొప్పతనము నిస్వార్థముగా తన దగ్గర ఏముందో అది ప్రభు ముందు పెట్టేశాడు. హెబ్రీయులు రాసిన లేఖ, హెబ్రీయులు 13:16 చదవండి. ఒకరికొకరు మేలునర్చి ఉన్న దానిలో అండర్లైన్ చేసుకోవాలి, లేని దాన్ని కాదు. కష్టపడి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. వాక్యం ఏమంటుంది? నువ్వు అది పెద్ద పెద్ద ముక్కులు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి అప్పులు చేసి అక్కడ సందాలు వేయవలసిన అవసరం లేదు. ప్రభు ఏమన్నాడు? నీకు ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరొకడు ప్రీతికరమైన బలి. పిల్లవాడు అర్పిస్తూ ఉన్నాడు ఈనాడు సువార్తలో. ప్రీతికరమైన బలి, ప్రభునకు నచ్చిన బలి, మెచ్చే బలి ఏమిటి? ఉన్నదానిలో నిస్వార్థముగా ప్రభునకు సమర్పించటం. అలా చేసే క్రైస్తవులు ధన్యులు. ఉన్నదానిలో ప్రభునకు అందించేవాళ్ళు, ఉన్నదాన్ని పంచేవాళ్ళు గొప్పవాళ్ళు. ప్రీతికరమైన బలి అర్పిస్తున్నటువంటి ఈ చిన్నారి బిడ్డ, ఆయనలో ఉన్నటువంటి మొదటి మంచి విషయం. రెండవది వాక్యం సెలవిస్తూ ఉంది, సామెతలు 19:17. పేదలను ఆదుకున్నచో ప్రభువునకే అప్పిచ్చినట్లు. మరి ప్రభువునకే ఇస్తే, పేదవాడికి సహాయం చేస్తే ప్రభువునకు చేసినట్లని వాక్యం అంటుంది. మరి ప్రభువునకే సహాయం చేశాడు కదా ఈ పిల్లవాడు. ఆనాడు ఏ వస్తువు లేకపోతే, అద్భుతం చేయడానికి ఏది లేకపోతే ప్రభు ఎలా చేసేవారో తెలియదు. కానీ ప్రభువునకు ఎంతో కొంత అందించిన వాడు ఈ పిల్లవాడు. పేదవాడికి దానం చేస్తే గొప్పది అంటున్న ఈ వాక్యము మరి ప్రభువునకే ఈయన అందిస్తున్నాడు కదా, దానం చేస్తున్నాడు కదా, తనకున్నవాల్సినది కూడా ఇస్తున్నాడు కదా, ఇంకెంత గొప్పవాడు ఈ పిల్లవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది గొప్ప భాగ్యం. ప్రభుని చేతిలో నా దగ్గర ఉన్నది నేను తీసుకుని వచ్చింది ప్రభు చేతికి అందించడం అనేది అది గొప్ప భాగ్యం. మూడవది ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. ఏలయనా నేను ఆకలి కొనినప్పుడు, ప్రభు తీర్పు దినాన తన కుడివైపు ఉన్న వారితో చెప్పే మాట, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నా ఆకలిని తీర్చారయ్యా. ఈ పిల్లవాడు ఎంతమంది ఆకలి తీర్చాడు? 5,000 మంది పురుషుల ఆకలి. స్త్రీలు ప్రక్కన పెట్టు, పిల్లల ప్రక్కన పెట్టు. ప్రభు ఆకలే కాదు, 5,000 మంది ఆచాడు ఈ పిల్లవాడు తనకున్న కొద్ది ఇచ్చేసి. ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఎటువైపు ఉంటాడు? కుడివైపే ఉంటాడు. ఏలయనా నేనును మరియు 5,000 మంది పురుషులు ఆకలి కొని ఉంటిమి, నువ్వు ఆహారము ఇచ్చావు, నీకున్నది ఇచ్చావు అని గొప్పగా చెప్తాడు ఆ పిల్లవాని గురించి. 3 విషయాలు. నిస్వార్థముగా పంచుకున్నాడు, ఉన్నది ఇచ్చేశాడు. రెండవది, పేదలకే దానం చేస్తే గొప్పదైతే ప్రభువునకే దానం చేశాడు కదా, ప్రభువునకే అందించాడు కదా ఉన్నది, ఇంకెంత గొప్ప భాగ్యమో చూడండి. మూడవది, ప్రభు ఆకలి మాత్రమే కాదు, 5,000 మంది ఆకలి తీర్చడానికి ఈ యొక్క చిన్న పిల్లవాడు సాధనముగా ఉన్నాడు. అది ఇంకో గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులరా, పంచుకుంటే దేవుడు పెంపొందిస్తాడు. నువ్వు దేవుని చేతికి అందిస్తే దాన్ని ఆశీర్వదిస్తాడు. నీతో పాటు నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఆకలి తీరుస్తాడు, కోరికలు తీరుస్తాడు, ఉన్న అక్కర్లన్నీ కూడా తీర్చేస్తాడు. పంచుకోవటం తెలియాలి. ఆ సేవలో భాగస్థులు కావటం, ప్రభు చేసే ఆ సేవలో ఏదైనా కావచ్చు, దానిలో భాగస్థులు కావటము గొప్ప భాగ్యం.
కాబట్టి ఈ పిల్లవాడిని ఉదాహరణగా తీసుకొని, మాదిరిగా తీసుకొని ఉన్న దానిలో పంచుకోవటానికి, ప్రభు సేవలో పాలు పంచుకోవటానికి, తద్వారా ధన్యమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక.